మహారాజా నీకు వందనాలు చేస్తున్నాం బాబు. యొక్క పవిత్ర సమయంలో మరొకసారి మరి మేమందరూ కూడా నీ స్వరాన్ని వినాలని మోక్ష మార్గం ద్వారా ప్రభు మరి నీ స్వరాన్ని వింటుండగా ప్రభు ఆనాడు మీరు వెళ్ళండి, నా మాట చెప్పండి, నేను కార్యం చేస్తాను వాగ్దానం ఇచ్చావు. ఇదిగో నేను నా పేరిట మరి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు వారిలో ఉన్న ప్రత్యేక దురాత్మ అంధకార చీకటి శక్తులు బంధించబడి బాబు తిరిగి అయా నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఎక్కడైతే ప్రార్థన లేదు, ఎక్కడైతే ప్రార్థన చేయట్లేదు వాళ్ళకి వ్యాధులు అని చెప్పావు, వాళ్ళకి దరిద్రం అని చెప్పావు, వాళ్ళకి దుఃఖం అని చెప్పావు. కనుక ప్రభా ప్రార్థనాత్మను వారిపై కురిపించి ఇక్కడి నుంచి బాబు విస్తారమైన నీ కృపకు పాత్రులుగా ఉన్నట్టు దినదినము ప్రతినిధుతూ వారికి ఆటంకపరిచిన ప్రత్యేక అంధకార దురాత్మ చీకటి శక్తులను బంధించి మీ నామానికి మీరు మహిమ పొందుకోవాలని మీ అమూల్యమైన దీపాలను సమర్పిస్తూ బతునాలు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని యొక్క దివాక్యాన్ని సంసిద్దామండి. ఆశ్చర్యకాడు సర్వోన్నతుడు సర్వకృపాల తండ్రి నా నేడు యాకృతిగా ఉండి మన మధ్య సంచారం చేస్తూ మన ప్రేమిస్తూ మన దీవిస్తూ మన ఆశీర్వదిస్తూ ఆయన కృపా మహాప్రభావం చెప్పిన పవిత్ర సమయంలో మనందరితోనూ దేవాదేవుడు మాట్లాడడానికి అంగీకరిస్తూ ఉన్నాడు. యేషువ 20వ అధ్యాయం 44వ వచనం. యెహోవా వాని పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారముగా అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వాని శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిలో ఒక్కడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఈ వాక్యాన్ని దగ్గర ఆశించక ఇది యెహోవాకు సర్వీసులు కొందములు. ఈ యొక్క సభలో దేవుడు మాట్లాడే మాట నేను మీతోనే ఉన్నాను, మీరు మిమ్మల్ని దీవించడానికి నేను సంసిద్ధుడిగా ఉన్నాను. దేవుడు స్వస్థాలు యేషువ గారు ఒక మాట అన్నాడు, దేవుడు చెప్పిన ప్రతి మాట నిర్వర్తించబడిపోయింది. దేవుడు ఏదైతే చెప్పాడో అది ప్రతి మాట కూడా నిర్వర్తించబడింది అని. మరి దేవుడేమో ఆత్మస్వరూపుడు, వీళ్ళేమో మనుషులు. వీళ్ళకి ఆయన చెప్పాడట, చెప్పిన ప్రతి మాట కూడా నిర్వర్తించబడింది అంటాడు యేషువ. ఎలా నిర్వర్తించబడింది, ఎవరికి నిర్వర్తించబడుతుంది, ఎవరికి నిర్వర్తించబడే ఆ కార్యక్రమం జరుగుతుంది అని మనం చాలా చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు. దేవుడు స్వస్థాలు ఇక్కడ మరి ఆదాం తండ్రి గారికి మరి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అయ్యా బాబు నువ్వు చాలా గొప్పడవుతావురా, నువ్వు శక్తిమంతుడు అవుతావు అని అది చెప్పాడు. ప్రతి క్రైస్తవుడికి ముందు ఒక మార్గం ఉన్నది, అదేంటంటే ప్రార్థన. పాపం ఈ భార్యాభర్తలిద్దరికి దేవుడు అన్ని ఇచ్చాడండి. మీరు రోజు బైబిల్ చదువుకుంటూ ఉంటారు, అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉండగా సాతాను చెప్పిందండి వాళ్ళకి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా బలవంతులు, మీరు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ అని చెప్పింది. పాపం వాళ్ళు మరి బైబిల్ మరి తెలిసే అలా చేశారో తెలియదు. మరి క్రైస్తవులకు బైబిల్ తెలియకుండా ఉంటుందా అనేది నాకు చాలా సందేహం అండి. నేను 22 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను ఇందులోను. కానీ మరి బైబిల్ చేత పట్టుకున్న తర్వాత సాతాన్ యొక్క నడకలు అలా ఉంటాయి, సాతాన్ యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. ఆ దేవుడు ఏం చేస్తాడనే విషయాలు క్రైస్తవులు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనుకుంటానండి నేను. అయితే ఆటోమేటిక్గా ఈ ఆదాం గారు ఏం చేయట్లేదండి, ఇద్దరు కలిసండి ప్రార్థన చేయట్లేదండి. అది వాళ్ళ బ్యాడ్ లక్. ప్రార్థన ఎప్పుడైతే చేయట్లేదో వాళ్ళు హెచ్చించుకోవడం ప్రారంభించారో, వాళ్ళు గణపరచుకోవడం ప్రారంభించారో, ఎక్కడ విచారణ చేయాలండి వాళ్ళండి? దేవుడి దగ్గర విచారణ చేయవలసిన వాళ్ళు. దేవుడి దగ్గర అయ్యా మమ్మల్ని ప్రభావమే పాపం చేయకుండా, పాపలో పడకుండా, జీవజలపుకైన దేవా నీకు దూరంగా ఉండకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాల్సిన వాళ్ళు. మేమెంతో గొప్ప వాళ్ళు అయిపోయి ఉంటున్నారు వాళ్ళు అనుకుంటే ఓహో అయ్యాల వారి వెందు అని సాతాన్ గారు వెళ్ళారు, వారితో ఆడుకున్నారు. వాళ్ళ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందండి. ఆదాము బిడ్డలందరూ కూడా ఆదామిక వంశం. అంతేకాకుండా ఆదాముని దేవుడు సొంత
దుష్ట కొడుకుని శపించాడండి. అతని వల్ల ఈ లోకంలో ఎంతో ఆశీర్వాదం రావాలనుకున్నాడు దేవుడు. అతని వల్ల తను ఎంతో ఘనత పొందాలనుకున్నాడు దేవుడు. కానీ అతనిని దేవుడు శపించాడు. నేను ఈ జ్ఞానంలోకి వచ్చినప్పుడు నేను చాలా చూసి ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపడిన చాలా కంగారు కూడా పడ్డాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాను, తండ్రి అయ్యా నీ ఆజ్ఞ మేరకూడదు, నీ చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన చేయకూడదు, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి. అది మానవలోకంలో జరిగే క్రియ కాదు. అందుకు నువ్వు వారికి ఎవరికైతే అది ప్రేమించిస్తావో వారు ఖచ్చితంగా ఈ లోకంలో కుట్టుకుచ్చులు అవుతారు ప్రభు అని నిరంతరం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఇవాళ కూడా చాలామంది మరి తాగుబోతులుగా మరి చాలామంది కొంతమంది ఆ యొక్క దేవుళ్ళలోకి వస్తూ ఉంటారు. దేవుళ్ళలోకి వచ్చి అంటారు మేము దేవుళ్ళలోకి వచ్చామండి, మేము పలాంకులం అండి అని. అప్పుడు నేను అనుకుంటాను, ఎంత దౌర్భాగ్యము. రక్షణ తెలియదు వాళ్ళకి. ఏం తెలియదమ్మా? రక్షణ తెలియదు. దేవుడు ఎంత గొప్పవాడు. అయ్యా మాకైతే నీ దర్శనం ఇచ్చావు, మాకైతే నీ పాసనలు స్థలం మమ్మల్ని అయితే నువ్వు ప్రేమించావు, మాకు మార్గం సరళం చేసావు, మా వాళ్ళందరూ మిగిలిపోయారు నాయన, వాళ్ళకి దారి చూపించు నాయన, వాళ్ళు కూడా దర్శించు అని ప్రార్థన చేయరండి. మేము వచ్చాం, మేము రాకూడదు, మేము వచ్చాం అంటూ ఉంటారండి. అప్పుడు అనుకుంటాను, అయ్యా వీళ్ళు శాపానికి సాదృశ్యంగా ఉంటారు. అంచేత వీళ్ళు ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంతకాలం దేవుడి దగ్గరికి వచ్చినా నో డెవలప్మెంట్, ఆదాంలాగే అయిపోతారా పాపం, అలాగే ఆదాం కుటుంబంలో దెబ్బతింటారా అని చాలా బాధ కూడా నేను పడుతూ ఉంటానండి. చూద్దామండి ఆదికాండం 12వ అధ్యాయం చూద్దాం బిడ్డ. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నేను నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును. నేను చాలాసార్లు మీకు బైబిల్ వాక్యంలో మరి టీవీ వాక్యాలు కూడా వింటూ ఉంటారు. అబ్రాహాం గారు అన్యుడు. ఇతను బోరన్ క్రైస్తవుడు కాదు. ఇతను అన్యుడు. ఇతనికి చాలా దరిద్రం ఉందండి. ఇతను చాలా శాపగ్రస్తుడు. చాలామంది దేవుడిని నమ్ముకున్నప్పుడు కూడా అదే చెప్తా ఉంటారు, అయ్యా ఆస్తులన్నీ పోనీయండి, లేకపోతే ఆరోగ్యం పాడైపోయిందండి, పిల్లలు ఇలా చాండాలంగా అయిపోయారండి, అందుకు దేవుడిని నమ్ముకున్నామండి బాబు ఇలా ఉందండి అని కూడా చాలామంది సమాధానం చెప్తూ ఉంటారు. ఇదే స్థితి అబ్రహాం గారి దగ్గర ఉంది. అబ్రహాం గారు దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి అబ్రహాం గారు ఏం చేశారనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూద్దామండి 15వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. అతడు ఎవరు నమ్మాడంటమ్మా? ఎవరు నమ్మాడండి? యెహోవాను నమ్మాడంట. మనం చేస్తున్న తప్పు చేయండి, దేవా నువ్వు దేవుడు అయితే, దేవా నువ్వు దేవుడు అయితే అంటూ ఉంటారండి. కానీ గొప్ప దేవుడి దగ్గరికి వచ్చి అబ్రహాం గారు ఏమని అడిగాడు? దేవుడిని అండి నన్ను నీతిమంతులుగా మార్చి, నేను పరిశుద్ధులను, నా పిల్లల పరిశుద్ధులు, నేను నీతిమంతులను, నా పిల్లల నీతిమంతులు, నేను దైవశక్తి సంపన్నులను, నా పిల్లలు కూడా. మొదటిసారిగా అబ్రహాం తండ్రి గారు పరలోక తండ్రిని భూలోకంలో తీసుకొచ్చారు. పరలోక తండ్రి భూలోకంలో నడిపించారు. ఆయన ఎంత ఆశ్చర్యం ఏంటంటే ఆ మహాతండ్రి నెతుక్కుంటూ అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాం యొక్క ప్రార్థనకి జవాబులు ఇచ్చాడు. అబ్రహాముని ఎంతగానో దీవించాడు. అబ్రహాముని ఎంతగానో ఆశించాడు. అన్నిటికన్నా గొప్ప వాక్యం ఇచ్చాయంటే నీ వంశీ మీ భూలోకంలో అయ్యా వర్ధిల్లుతుంది, నీ వంశీ లోకంలో గొప్పగా ఆశించబడుతుంది, నీ వంశీ వారి లోకంలో భూమిని సంతరించుకుంటారు. చూద్దామండి ఒకసారి అండి, అందించాము ఒకసారి. ఏమందిస్తాం? 18వ అధ్యాయం 16వ వచనం చూడరా. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునికి దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగా. దేవుడు చూస్తున్నారండి. మీరు ఎప్పుడన్నా మనసు ఎప్పుడైనా ఖాళీగా ఉండదు, అసలు సాధారణ ఖాళీగా ఉంటారు అనుకోండి, టీవీ వాక్యం వింటున్న వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు. అంటే టీవీ సీరియల్స్ ఉంటాయండి అవతల, ఈ ప్రోగ్రామ్కి అక్కడ ఖాళీ ఉంటుంది. కానండి సాధారణంగా మీరు మనస్సు బట్టి ఎప్పుడైనా ఆలోచిస్తే అబ్రహాం గారికి కొన్ని వేల సంవత్సరాల కింద దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ వంశాలు భూమి మీద సంతరించుకుంటారు, నీ వంశాలు విస్తరిస్తుంటారని. 1 ఇశ్రాయేల్, 2 ఇస్మాయిల్, 3 క్రైస్తవులు.
వీళ్ళందరికీ ఒకే నాదుడు, ఆయన పేరు అబ్రహాం. ఎన్నో వేల సంవత్సరాల కిందట వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన ప్రకారం కుమారుని ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఆస్తి అంతస్తులు ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన ప్రకారం వంశాన్ని వర్ధలు చేశాడు. వాగ్దానం ఇచ్చిన ప్రకారం భూమిని 2 ముక్కల కింద కొట్టాడు. అంచేత యేసు అంటాడు, దేవుడిచ్చిన మాట ప్రతిదీ నిర్వర్తించబడుతుంది. దేవుడిచ్చిన మాట మన యందు నిర్వర్తించబడుతుంది. ఆదాము ఎందుకు నిర్వర్తించబడలేదు? ఆదాముకు మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, భూమిని సృష్టిని పరిపాలిస్తామని, సృష్టిలో గొప్ప నాయకుడిగా ఉంటామని, నీ వంశం భూమిని పరిపాలిస్తామని చెప్పాడు. వాళ్ళు పరలోక రాజ్యానికి ఎక్కువ వస్తారని చెప్పాడు. ఎందుకు నిర్వర్తించబడలేదు అని చూసినప్పుడు ఆదాము దేవుని నమ్మలేదు. ఎక్కడైతే దేవుడు నమ్మట్లేదో, ఇతరులు కూడా మన అన్యులు కూడా మనకు రాష్ట్రం మనం నమ్మట్లేదు, వాళ్ళ లోకంలో గొప్ప దరిద్రాన్ని అనిపించాలండి, గొప్ప రోగాలు అనిపించాలండి. ఎందుకంటే ఆయన నామం పేరట, యేసు నామంలో రోగము స్వస్థవుగాక, యేసు నామములో దరిద్రం పోగాక, యేసు నామములో దెయ్యాలు పారిపోగాక అని శిష్యులకు చెప్పాడు దేవుడు. మీరు వెళ్ళండి, నా నామాన్ని చెప్పండి, దెయ్యాలు పారిపోతాయి, రోగాలు పోతాయి అని కూడా చక్కగా మాట చెప్పాడు. చూద్దాం మనకు సరే మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆయన ఆ 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చే దేవుడి స్తోత్రాలు. దెయ్యాలు బంధించే అధికారం, రోగాలు స్వస్థపరిచే అధికారం, అయా పాపాల క్షమించే అధికారం కూడా దేవుడు, పర్లకు పాతాల తాళంచెలు కూడా దేవుడు ఇచ్చాడు. సరే, ట్రైల్ వేశాడు దేవుడు. కొంచెం ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకు తెలియాలి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది మనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళక, సమరయల ఏ పట్టణంలోకి వెళ్ళక, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెలు. ఇప్పుడు అండి దేవుని పిల్లలము, నశించిపోయిన గొర్రెలు కనుక మనం ఎప్పుడైతే దేవుడు మన దగ్గరికి వచ్చాడో, మన దగ్గర నుంచి ఏం పోద్దండి? రోగం ఎగిరిపోద్దండి. ఆయన మన పాపాలు కడిగేశాడు కాబట్టి ఇంకెలా ఉంటుందండి? దరిద్రం మన దగ్గర రాదండి. ఎందుకంటే సాతాను లేడు కదా, వెళ్ళిపోయాడు. దేవుడు రాగానే వెళ్ళిపోయాడు వాడు. ఇంకెలాగండి? ఈ లోకంలో మనము నిత్యము భక్తులమై ఆశ్రయించబడతా ఉంటాం. అయితే మనము అలా లేని పక్షములో, మనం రోగాలు పీడిస్తున్న సమయంలో, లేక మనకి యొక్క భయంకర దరిద్రం పట్టి పీడిస్తున్న సమయంలో గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడిని నమ్మలేదు. అబ్రహాము దేవుడిని నమ్మాను, అందుకు అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాము దేవుడిని నమ్మాను. చూద్దామండి, హెబ్రీయుల 11వ అధ్యాయం 6వ వచనం చూద్దామడా. విశ్వాసం లేకుండా ఎవరండి దేవుడు ఉన్నాడనే నమ్మకం లేకుండా అసలు ఖచ్చితంగా దేవుడికి రాకూడదంటండి, దేవుడి పేరు ఎత్తకూడదండి. దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడు ఉన్నవాడు అనే నమ్మకం గల వాళ్ళే దేవుడికి రావాలి. ఎప్పుడైతే నమ్మకంతో దేవుడి దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి రావటం చూస్తావో, వెంటనే దెయ్యం నిలిచిపోతుంది. దెయ్యం వల్ల నీకు వ్యాధి, దెయ్యం వల్ల నీకు దరిద్రం, దెయ్యం వల్ల నీకు దుఃఖం, దెయ్యం వల్ల పాతాళం, ఇవన్నీ కూడా దెయ్యం వల్ల ప్రాప్తిస్తాయి. అందుకే హానోక అంటాడు, తాత 20 సంవత్సరాలు బతికా తాత, పాతాళకి వెళ్తున్నావు. ఎందుకంటే దెయ్యం మాట విన్నాడు ఆయన, దెయ్యం మాట విన్నాడండి. దెయ్యం మాట వినడం వల్ల పాతాళకి వెళ్ళిపోయాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. వాగ్దానం నిర్వర్తించబడింది చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి, ఎక్కడికి వెళ్ళిపోయారండి? వెట్టి పనులు చేసి ఎక్కడికి వెళ్ళిపోయారండి? దరిద్రులు అయిపోయారండి. ఎవరండి? వాళ్ళ పేరు ఇశ్రాయేలే. ఇవాళ నువ్వు క్రైస్తవులవే, నువ్వు ఇవాళ బాప్టిజం తీసుకున్న వాడివే, నువ్వు చర్చిలోకి వస్తున్న వాడివే, నువ్వు పాటలు పాడుతున్న వాడివే, నీకు వాక్యాలన్నీ కూడా తెలిసిపోయి. కానీ ఇక్కడ ఒక భయంకర స్థితి, ఇశ్రాయేలు బానిసలుగా మారిపోయింది. ఇశ్రాయేలు ఎంత శక్తి గలవాళ్ళు. అబ్రహాము ఒక్కడు రాగానే కొన్ని లక్షలాది మంది, కోట్లాది మందికి ఆయన తండ్రిగా మారాడు.
భూమిని పంచుకున్నాడు, వర్షాన్ని కురిపించాడు, ముఖాముఖితో దేవుడితో కలిసి సమాసం చేశాడు. కానీ ఇవాళ ఇశ్రాయేలు ప్రవక్త లేని వాళ్ళుగా, యాజకులు లేని వాళ్ళుగా, ఎటువంటి దైవదర్శనం లేని వాళ్ళుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా మిగిలిపోయారు. ఎంత అన్యాయం అండి! దానికి ఒక కారణం ఉందండి. అలా ఏం చేశారంటే జీవజల బుద్ధి అయిన దేవుడిని విడిచిపెట్టిస్తారు. అవును, ఇశ్రాయేలే, క్రైస్తవులే, నో డౌట్. నీకు దరిద్రం వెంటాడుతున్నప్పుడు, అయ్యా నీకు రోగం వెంటాడుతున్నప్పుడు, అయ్యా ఈ లోకంలో దుఃఖం వెంటాడుతున్నప్పుడు, జీవము గల దేవుని నమ్మలేని స్థితిలో ఉంటాం. నువ్వు చెప్తా ఉంటావు, అయ్యా దేవుడు నమ్ముకుని గొప్పడైపోతాను, దేవుడు నమ్ముకుని చాలా శక్తివంతులు అయిపోతాను, దేవుడు నమ్ముకుని బలవంతులు అయిపోతాను అని కూడా అనుకుంటూ ఉంటావు. అవ్వవు అని చెప్తుంది బైబిల్. ఎప్పుడవుతావంట? దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దైవాజ్ఞను పాటించినప్పుడు, దైవ చిత్తాన్ని నిర్వర్తం చేసినప్పుడు. చదువు కొంచెం ముందుకెళ్ళు. జాయ్ కీర్తన గ్రంథం 112. యెహోవాను అక్కడ ఏం చేసిన వాళ్ళు స్తుతించడం మానేశారండి. వాళ్ళు ఆరాధించడం మానేశారు, గణపరచడం మానేశారు. బాగా ఆ అలవాట్లు, రకరకాల అలవాట్లు, ఆ యొక్క పనికిమాల అలవాట్లను నేర్చుకున్నారు. ఆ దేవుని యందు భయభక్తులు ఆవగించి మరి తొక్కేందుకు కూడా భయభక్తి లేకుండా, వినయం లేకుండా, నమ్రత లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ బానిసలుగా మారిపోయారు. ఎక్కడ చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని గణపరిచేవాళ్ళు, దేవుని కట్టలు పాటించేవారు గృహాలు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆయన వాగ్దానం వ్యక్తం చేస్తాడు. గృహాలు ఎప్పుడు కూడా సమృద్ధి కలుగుంటారు. ఇంకేం చెప్పాలండి? వారి పిల్లలు ఈ లోకంలో దయార్థ హృదయం కలుగుంటారు. వాళ్ళ పిల్లలు ఈ లోకంలో అప్పిచ్చేవారుగా ఉంటారు. వారి వంశాలు బహుగా వర్ధిల్లుతూ ఉంటాయి. లోకంలో శ్రేష్ఠులుగా ఉంటారు వాళ్ళు అని చెప్పాడు. ఆఖరి వచ్చిన చెప్పాడు, వాళ్ళని చూసి ఎవరైనా ఈర్ష్య పొందినా, వాళ్ళని చూసి ఎవరైనా అవమానపరిచినా శాశ్వతముగా వాళ్ళని నేను నాశనం చేసి తీరుతాను. అంచేత ఇశ్రాయేలు భక్తులుగా ఉందని చెప్పు, వాళ్ళ తల మీద ఒక్క ఇంటికి కూడా రాలేదు. కానీ వాళ్ళు భక్తులు సార్, దేవుడిని స్తుతించడం మానేశారు, దేవుని ఆరాధించడం మానేశారు, దేవుని కనపరచడం మానేశారు. మన మధ్యాహ్న కాలం ఓ తల్లి వచ్చిన దగ్గరికి వచ్చి మరి చాలా భయంకరంగా ఏడటం ప్రారంభించారు. ఏంటి నమ్మ అలా ఏడుస్తున్నారు? నా దగ్గరికి చాలా పెద్ద కులాలు వస్తారండి, వాళ్ళతో చాలా ప్రమాదం, అలా సేపు మేగుతూ ఉండాలి. ఏంటినమ్మా అంత ప్రమాదం ఏంటినమ్మా అంటే, మా పాప చనిపోయిందండి. ఎలా చనిపోయింది మీ పాప గారు అని అడిగానండి. అడిగితే ఉరేసి చచ్చిపోయిందండి. అయ్యో వాళ్ళతో ప్రార్థన చేద్దామండి, అసలు మరి పరలోక రాజ్యం ఎక్కడ దగ్గరికి వెళ్తుందో లేకపోతే ఎక్కడ మిగిలిపోతుందో చూద్దామని అంటే ప్రార్థన చేస్తే చెప్పాడు, ఆ అమ్మాయి విగ్రహారం వెళ్ళింది. ఏం చేసిందంటండి? విగ్రహారం చేసింది. అందుకే బిలాము అంటాడు, ఇశ్రాయేలుని శపించి వస్తాడు. చాలాసార్లు శపించాడు, చాలా భయంకరంగా శపించాడు. ఎన్నిసార్లు శపించాడు ఇశ్రాయేలు ఏమవట్లే. కానీ బిలాము అడిగాడు దేవుడిని, ఆయన ఎన్నిసార్లు శపించినా మరి ఇశ్రాయేలు ఏమవట్లేదండి ఆయన అంటే, ఇశ్రాయేలు నిత్యం నేను దీవిస్తున్నాను, వాళ్ళు శపించినా కానీ వాళ్ళ శాపం వాళ్ళకి అంటదు అని చెప్పాడు దేవుడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అది చాలా తిరిగాడండి. ఇలా అన్నాడు, నాయనగారు అన్నీ బాగున్నాయి కానీ అయ్యారు, మరి ఇశ్రాయేలు పాడైపోవాలంటే ఏం చేయాలి చెప్పండి అయ్యారు. ఏమి లేదయ్యా, విగ్రహం చేస్తే చాలు, మన వాళ్ళు నైవేద్యాలు తింటే చాలు, చచ్చిపోతారని చెప్పాడు. అబ్బా ఎంత మంచి ఆలోచన చెప్పావయ్యా, ఎంత మంచి ఆలోచన చెప్పావా. ఇశ్రాయేలుకి ఏం చెప్పాడండి? ఇలా దేవత దగ్గరికి వెళ్ళి నైవేద్యాలు తినమని చెప్పాడు. తిన్నారు. ఒకేసారి కొన్ని వేల మంది చచ్చిపోయారు. అంచేత ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఈ ఇశ్రాయేలు ఆ దేశం వెళ్ళి వాళ్ళ అలవాట్లు నేర్చుకుని అలిష్టానుసారంగా జీవించి 430 సంవత్సరాలు బానిసలుగా. నువ్వు ఎప్పుడు బలవంతుడిగా ఉంటావు, నువ్వు ఎప్పుడు శక్తివంతుడిగా ఉంటావు, నువ్వు ఎప్పుడు ధనవంతుడిగా ఉంటావు, నువ్వు ఎప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, దేవుని స్థుతించడం చెప్పు. ఇప్పుడు ఆ నాటకం వేస్తూ ఉంటారు. మాకు చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. మాయలు పకీర్లాగా అందులో కొంతమంది నవ్వుతూ ఉంటారు, అలాగే అలాగ ఊగుతూ ఉంటారు. మాయలు పకీర్లాగా ఆడ మంత్రగాడు, ఆడ బతికి ఎక్కడ ఉందంట, చిలకలో ఉందంట. క్రైస్తవుడి యొక్క ఆశీర్వాదం స్థుతిలో ఉంది. దేవుని స్థుతించడం చెప్పు, నువ్వు బలవంతుడిగా ఉంటావు, నీ దగ్గరికి సాతాను రాదు. నువ్వు దేవుని స్థుతించడం చెప్పు, అయ్యా ఈ లోకంలో దరిద్రం రాదు,
అనేక మందికి పెట్టుకునేవాడిగా ఉంటావు. దేవుని స్తుతించడం చేపో ఈ లోకంలో నీ లోగిళ్ళు నీ యొక్క బిడ్డలు సమృద్ధి కలిగి జీవిస్తారు, ఆనందభరితమైన జీవితాన్ని జీవిస్తారు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించడం మానేసావో, దేవుని ఆరాధించడం మానేసావో, దేవుని కనపరచడం మానేసావో, తెలివితేటలు ఉపయోగించడం భావించావో, ఆదాములాగా ఆదాముకు వచ్చిన శ్రమలు, ఆదాముకు వచ్చిన దుఃఖము, ఆదాముకు వచ్చిన ఆ శ్రమలు నిన్ను వెంబడిస్తాయి. అందుకే ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఉండిపోయారు. కానీ మోషే అనే ఒక్కడ ప్రార్థన చేయగా వాళ్ళందరినీ దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత మోషే అనే దగ్గరికి వచ్చి చెప్తాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, వీళ్ళందరినీ రాజులు చేస్తానని చెప్పాడు. పాపం మోషే అనే చాలా కష్టపడ్డాడు. మీకు అందరికీ తెలుసు, చాలా కష్టపడ్డాడు. బయలుదేరారు కానీ సర్పాల కాట్లు పాలైపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మట్లే, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదు, వాళ్ళు దేవుని ఆజ్ఞను పాటించట్లేదు, దైవ చిత్తానికి వ్యతిరేకమైన క్రియలు చేయడం ప్రారంభించారు. దేవుడు వాగ్దాన ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ప్రతి మాట నిర్వర్తించబడాలి, వారికి ఇచ్చిన ప్రతి మాట నిర్వర్తించబడాలి. అది దేవాజ్ఞ. అందుకే మోషే అని అంటాడు, అక్కడ ఇశ్రాయేల్ దేవుడు అంటాడు, ఇశ్రాయేల్ అందరూ కూడా చంపేస్తానన్నప్పుడు మోషే అని అంటాడు, ఆయన నీ నామానికి అవమానం తెచ్చుకోదు. అయ్యా దేవుడు బయలుదేరి తీశాడు, అరణ్యంలో చంపేశాడు. దేవుడికి ఇంత కోపమా? దేవుడు ఇంత ఇలా చేస్తాడా ప్రజల పక్షాన అని యుగ యుగాలు నీ గురించి చెప్పుకుంటారు. అటువంటి చెడ్డ పేరు నీకు రావటానికి లేదు. కాబట్టి వాగ్దానం ఇచ్చిన ప్రకారం వాళ్ళని పరమకారాన్ని తీసుకెళ్ళిపోనాను అంటాడు. పరమకారాన్ని తీసుకెళ్ళాడు. యేషువ 39 అక్కడ రాజ్యాలు సంపాదించాడు, ఇశ్రాయేలును రాజకుమారం చేశాడు. అందుకే యేషువ అంటాడు, అయ్యా మీరు దేవుని ముందు అపరాధిగా జీవించారు. అంచేత దేవుడు ఎక్కడున్నాడు అని చూసినప్పుడు మన హిందూ మతంలో మాట అంటారండి, పూజించే వాళ్ళకి దేవుడు, ఏంటంటే లోకస్తులకి దెయ్యం అంటారు. అంటే చాలామంది ఆ దేవుని స్తుతించడం చేతరాక, దేవుని ఆరాధించడం చేతరాక, దేవుని కనపరచడం చేతరాక చాలామంది దేవుడు మాకు ఏమీ చేయలేదంటారు. ముందు నువ్వు ప్రార్థన, నీ ఊపిరి. అందుకే పేతురు గారు అంటాడు, దెయ్యమా అంటాడు. అంతకుముందు పేతురు గారి కోసం అక్కడికి వెళ్ళాడండి మహానుభావుడు. గలిలయ సముద్రం గారికి వెళ్ళాడు. గలిలయ సముద్రం దగ్గర వాడు చేపలు పట్టుకున్నాడు. చేపలు పట్టుకున్న దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా చేపలు పట్టుకున్నావు కదా, నాకు చేపేవయ్యా అన్నాడు. అయ్యా మా తాత ముత్తాత గారిని చేస్తున్నాం అయ్యా, చేపలు దొరకవయ్యా మాక అని చెప్పాడు. ప్రతి వాళ్ళు కూడా చాలా మంది అంటారు, మేము పని చేస్తాం, మా పని వినియోగం లేదు, మేము కష్టపడతాం, మేము ప్రార్థన చేస్తాం, మాకేమీ ఆశీర్వాదం లేదు, అయ్యా మమ్మల్ని అసలు ఏమీ లేదని చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. బైబిల్ వాక్యం సెలవిస్తుందండి, యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళు వాళ్ళ హస్తకృత్యాలు దీవించబడతాయి. ఎవరైందు భయభక్తులు గల వాళ్ళ యొక్క జీవితాలు స్థిరపరచబడతాయి. ఎవరైందు భయభక్తులు గల వాళ్ళ జీవితాలు ఆశ్రదించబడతాయి. ఎవరైందు భయభక్తులు గల వాళ్ళ యొక్క కుటుంబాలు ఆశ్రదించబడతాయి. అందుకు నా పేతురు చెప్తున్నాడు, ఒక్క చేప కూడా దేవుడు యొక్క మాట అన్నాడు, మీరు చేపలు పట్టేవాళ్ళు కదా, చేపలు ఎందుకు దొరకు అయ్యా, మమ్మల్ని వేధించకయ్యా, మమ్మల్ని శోధించకయ్యా, మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపించావు, అసలు మేము చేపలు చిన్నప్పటి నుంచి పట్టుకున్నాం, మా తాత పట్టుకున్నాడు, మా తాత వృత్తి చేస్తున్నాం, రాణించాం, ఏదైనా కాంత కొండ పడితే తాగుతాం వెళ్తాం. కానీ ఎప్పుడైతే దేవుడు కూడా వచ్చారో, దేవుని వెంబడించడం ప్రారంభించారో, కానీ ఏమీ నేర్చుకోలేదండి వాళ్ళు. ఎవరి దగ్గర అండి? యేసు ప్రభు దగ్గర అసలు ఏమీ నేర్చుకోలేదు. అక్కడ యేసు అంటాడు, ఆయన నేను కొంచెం ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి రా అన్నాడు. వెంటనే నిద్రపోవడం ప్రారంభించారు. దేవుడు బయటకు వచ్చి అంటాడు, యేసు ప్రభు వారు, దెయ్యమా మిమ్మల్ని దెయ్యాలు పట్టుకున్నారా? అంచేత ఎవరైతే దేవుని స్తుతించలేకపోతున్నారో, ఎవరైతే దేవుని ఆరాధించలేకపోతున్నారో, ఎవరైతే దేవుని గణపరచలేకపోతున్నారో, నాకు నిద్ర వచ్చేస్తుందండి, నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి, జబ్బు వచ్చేస్తుంది, అయిపోతావు, దరిద్రం వచ్చేది, దెయ్యం పట్టేసుకుంది. తెలుసుకోవాలి, నీకు నిద్ర పట్టుకుంటే, నువ్వు ప్రార్థన చేయలేకపోతావంటే, నువ్వు ఆ యొక్క విమర్శ పట్టుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా లేకపోతావు, గుర్తుపెట్టుకో, నీకు శ్రమలు వచ్చేస్తున్నాయి. అందుకు దేవుణ్ణి అడగాలి, నాయనా అయినా నాకు ప్రార్థన చేసే శక్తి తెచ్చేయి అయినా, అయ్యా 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 నేను ఉపాసన చేసే శక్తి తెచ్చయ్యా, అయ్యా నేను ఆరాధనకి వెళ్ళే శక్తి తెచ్చయ్యా, అయ్యా 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 నేను భయభక్తులు కలిగి ఉండే శక్తి తెచ్చయ్యా. ఎందుకు? నీకు రోగం రాకుండా, అయ్యా నీకు దరిద్రం రాకుండా, అయ్యా నీకు దుఃఖం రాకుండా దేవుడు బతిమాలుకోవాలి. లేకపోతే దేంగడ పట్టుకుంటాడు, వద్దు ప్రార్థన వద్దు, అదమ్మ అర్థం చేసింది.
సృష్టికి కారణభూతులైన వాడు, సృష్టిని పరిపాలించి ఆదాముని ఉట్టి దరిద్రం చేస్తుందండి సాతానా. మనం ఎంతండి? యామాయమి దావీదు లాంటి మట్టి చేస్తుందండి, యామాయమి సౌలు లాంటి మట్టి చేస్తుందండి. పదే పదే పట్టుకున్నాను సౌల్ని, మాట్లాడితే పట్టేసుకుందంట, ఏపు కానీ పట్టేసుకుందాం అని చేత మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా నిద్ర వస్తుంటే, ఎవరైనా ప్రార్థన చేయలేకపోతామంటే, ఎవరైనా చర్చికి వెళ్ళకపోతుంటే గుర్తుపెట్టుకోండి, దెయ్యం పట్టేసుకుందనమాట. ఆ దెయ్యానికి ఒకే ఒక్క చోట జడుస్తుంది. సృష్టిలో దెయ్యం జడిసి ఎక్కడంటే జీవము గల దేవుని నామమున యేసు చెప్పాడు, యేసు నామమున దెయ్యం పో అని చేత దెయ్యాలు మన దగ్గర రాకుండా ఉండాలంటే, అయ్యా ఆ యొక్క దరిద్రం మన దగ్గర రాకుండా ఉండాలంటే, అయ్యా రోగాలు మన దగ్గర రాకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించి నీ నిత్యము దీవిస్తాను వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అంచేత దేవుడిచ్చిన వాగ్దానాలు నిర్వర్తం చేయబడుతున్నాయి. కానీ పొందుకునే వాళ్ళు కొంతమందే, దాన్ని ఆశ్రయం పొందుకునే వాళ్ళు కొంతమందే, దాన్ని దీవిని పొందుకునే వాళ్ళు కొంతమందే. అంచేత మేము దేవుడు నమ్ముకున్నాం, మాకేమీ జరగలేదు, మేము దేవుడు నమ్ముకున్నాం, మాకు అన్నీ జరిగినాయి అని చెప్పడానికి కారణం ఏంటంటే, ముందు వాళ్ళ హృదయములు భయము, భక్తి, వినయము, నమ్రత అదే వాళ్ళు గలించేస్తాయి. అని చెప్పి మనకు 112 అధ్యాయాలు చెప్తున్నాడు, దేవుని స్తుతించే వారందరూ కూడా గొప్పవారు అవుతారు, దేవుని కట్టలు ప్రేమించే వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు. అంచేత మనకి ఏదైనా తేడా వస్తే 100 మంది దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాం, అయ్యా 1,00,000 మంది దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తాం. కానీ మనం ఏం చేయండి? ఉపసించి. అంచేత యోవేలు 2:12 చెప్తాడు, అయ్యా ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఆయన నా కుటుంబం పాడైపోయింది, నా వంశం పాడైపోతుంది, నా తరాలు పాడైపోతున్నాయి. అమ్మా నువ్వు ఉపసించి ప్రార్థించే. ఒకవేళ దేవుడు అంగీకరిస్తాడేమో, దేవుడు కనుక నీ ప్రేమిస్తాడేమో, నీ కష్టాన్ని భరిస్తాడేమో, నీ శాపాన్ని భరిస్తాడేమో, నీ కుటుంబాన్ని కడతాడేమో. ఉపసించి ప్రార్థించే. అంచేత మన కష్టాలు, మన వేదనలు, మన దుఃఖాలు రావడానికి కారణం సాతాను మన దగ్గర రాకుండా ఉండాలంటే మెలకువగా ప్రార్థన చేయాలి, మెలకువగా ప్రార్థన చేయాలి, మెలకువగా ప్రార్థన చేయాలి. ఆది సంబుతుడా ఇంకా ఎంతమంది నిద్రవుతున్నారు, వాళ్ళు ఉన్న ప్రతి దెయ్యాన్ని ఇప్పుడే యేసునామమున బంధిస్తావన్నా, అయ్యా ఇప్పుడే అంధకార శక్తులు బంధిస్తావన్నా, చీకటి శక్తులు బంధిస్తావన్నా. ఇప్పుడే మెలకు కలిగి నిరంతరం ప్రార్థన చేస్తుండగా, అయ్యా ఇంచము ఆరోగ్యకరంగాను సంతోషకరంగాను ధనధాన్య సమృద్ధి కలిగి పుత్రపౌత్రాభివృద్ధి పొందుతూ వాళ్ళ లోగులు బహుగా విశాలపరచబడి కాక. ఆమె వాక్యాన్ని దేవుడు దీనికి రాసింది కాక. యెహోవా వాక్కు. ఆమె.